From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. 600 మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. శ్రీరామనవమి రోజునే భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ విస్తరణ కోసం 351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు అసెంబ్లీలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మరో ముందడుగు పడింది. మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ డిజైన్ను మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయంలో 100 అడుగుల గాలి గోపురాన్ని నిర్మిస్తున్నారు. మూసీ నది మధ్యలో దీనిపై 100 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మూసీ ప్రక్షాళన సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. ఎవరైనా అడ్డుపడితే ప్రభుత్వం శివతాండవం చేస్తుందన్నారు. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తామని తెలిపారు. గోదావరి నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్కు తరలిస్తామని, మూసీలో ఎప్పుడూ నీళ్లుండేలా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా, ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని, ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ముందుకి తరలిపోయిన తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే ఒక గొప్ప గుర్తింపు పొందింది. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును నిర్మించడం ద్వారా లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలామంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల క్రమంలో ప్రధాని మోదీ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్, బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రాధాన్య క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్లు చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. సీతారామచంద్రస్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలి దశలో 351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇందులో 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, 96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పేదల వైద్యానికి అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. గడచిన 27 నెలల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీల రూపంలో పేదల వైద్యం కోసం 4500 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. పేదలకు జీవిత బీమా అందించి వారిలో ధీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రుల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు సీఎం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసు వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపుతో పాటు సమయపాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు. ఈ వారం శాసన మండలి హాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులపై సీఎం రివ్యూ నిర్వహించారు. లోకల్ రైళ్లలో ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల దగ్గరికి ఆర్టీసీ మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్ ఈ వారం శాసన మండలి హాల్లో సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాస స్థాయి, సామర్థ్య లోపాలకు సంబంధించి వివిధ నివేదికలను కార్తిక్ మురళీధరన్ సీఎం దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు వివరించారు. అంగన్వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు మరొకరిని నియమించాలని సూచించారు. మురళీధరన్ సూచించిన అంశాలను క్యూర్ పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వం తరపున అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సిఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వారం శాసన మండలి హాల్లో సిఎస్ఆర్ నిధులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా తెలంగాణ సిఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు వచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవన్నారు. తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి సిఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాల్సిన అవసరం ఉందని, మన దగ్గరున్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ నిర్వహించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వారం ముఖ్యమంత్రితో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరిస్తోన్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్ సూచన పోర్టల్ తరహాలో
తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్ రూపొందించనున్నారు.